హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను చిన్న ఉల్లిపాయలతో క్యాప్సికమ్ వేసి మసాలా కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఈ కర్రీకి మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత 2 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు టమోటాలు ఒక అర నిమిషం ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత 5 జీడిపప్పులు, 1 ఇంచు అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కర్రీకి పోపు వేయడానికి స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకుని మధ్యలో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. దీంతో పాటు 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలని ఇందులో వేసుకొని తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి ఉల్లిపాయ ముక్కలకి మసాలా పేస్ట్ బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలాలన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాని ఉల్లిపాయని ఇలా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇంకొక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మసాలా బాగా వేగిన తర్వాత 3 టీ గ్లాసుల వాటర్ వేసుకొని మసాలా మొత్తం వాటర్లో కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకుంటే వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం అన్నీ సరిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలి ఉల్లిపాయలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. అంతే అండి, ఈ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. ఈ చిన్న ఉల్లిపాయ మసాలా కర్రీ రోటీకైనా బిర్యానీకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఉల్లిపాయ మసాలా కర్రీని ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.